మహారాష్ట్రలో మంత్రులకు సంబంధం ఉన్న భూమి కొనుగోలు వ్యవహారాలు వెలుగులోకి రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇవి కేవలం కొనుగోలు కావని కుంభకోణాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్లపై ఆరోపణలు వస్తున్నాయి. తొలుత పూణేలో అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాలు కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. విమర్శల నేపథ్యంలో సేల్ డీడ్ ను రద్దు చేసుకున్నప్పటికీ డబుల్ స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వానికి 42 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్థ పవార్ తన సమీప బంధువు దిగ్విజయ్ పాటిల్ తో కలిసి ఏర్పాటు చేసిన ఆమదియా ఎంటర్ప్రైజెస్ తరపున డేటా సెంటర్ నెలకొల్పడానికి పూణేలోని ముంద్వా ప్రాంతంలో 40 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ స్థలానికి యజమానులైన 272 మంది శీతల్ తేజస్విని అనే మహిళకు పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వడంతో ఆమెతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సేల్ డీడ్ ను సబ్ రిజిస్టర్ ఆర్బీ రిజిస్టర్ చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, 1800 కోట్లు విలువ చేసే భూమిని 300 కోట్లకే కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన అజిత్ పవార్ అది ప్రభుత్వ భూమి అని తన కుమారుడికి తెలియదని, దీంతో సేల్ డీడ్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. డేటా సెంటర్ కోసం భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పడంతో సబ్ రిజిస్టర్ పన్ను వసూలు చేయలేదు. వాస్తవానికైతే 7% పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఆ లెక్కన 21 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం 500 మాత్రమే చెల్లించడం గమనార్హం. ఇప్పుడు ఆ సేల్ డీడ్ ను రద్దు చేయడంతో ఆ 7%తో పాటు మరో 7% పరిహారంగా చెల్లించాల్సి ఉంది. 300 కోట్లకు గాను 42 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే సేల్ డీడ్ ను రద్దు చేస్తారు. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయడం, రిజిస్టర్ చేయడం అక్రమమని ఆరోపిస్తూ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దిగ్విజయ్ పాటిల్, శీతల్ తేజస్విని, సబ్ రిజిస్టర్ తరువులపై కేసు నమోదు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో పార్థ పాటిల్ లేకపోవడంతో ఆయనపై కేసు పెట్టలేదు. వతందారీ రద్దు చట్టం కింద 1958లో మహర్ సామాజిక వర్గాన్ని వారికి ఈ భూమిని ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ డిమాండ్ చేయడం గమనార్హం. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ముంబైలోని మీరా భయందర్లో 200 కోట్లు విలువ చేసే 4 ఎకరాల భూమిని కేవలం 3 కోట్లకు కొనుగోలు చేశారని కాంగ్రెస్ నాయకుడు విజయ్ ఆరోపించారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి దాన్ని కొనుగోలు చేశారని విమర్శించారు. ముంబైలో అంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయగలరని ప్రశ్నించారు.